హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. చూసారా జాన్ చెట్టుకి ఎన్ని మొగ్గలు పువ్వులు చూసారా. ఈ స్టేజ్లోనే మనం దీనికి ఏదో ఒకటి ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి. కాయలు కూడా ఉన్నాయి చూసారా. చూసారా కనిపిస్తున్నాయా, చాలా ఉన్నాయండి. మొగ్గలు పువ్వులు కాయలు అన్నీ ఉన్నాయి. దీనికి ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం. చాలా సింపుల్ అండి. దీనికి ఎండిపోయిన ఆకులు గట్టా ఉంటే మనం తీసుకోవాలండి. ఇలాగా ఇవి తీసి ఇలా ఇంకోటి ముదిరిపోయిన ఆకులు కూడా తీసుకున్నామంటే మనకి ఈ పువ్వు మొగ్గ ఉన్నది దగ్గర కూడా బాగా పువ్వు వస్తుందండి. అక్కడ పువ్వు మొగ్గ ఉంది, ఇక్కడ ఈ మొగ్గ కింద మనం ఈ ఆకులు ఉన్నాయి కదా, నేను ఇవన్నీ తీసాను చూసారా. ఇవన్నీ తీసిన తర్వాత ఇక్కడ 2 మొగ్గలు వచ్చాయి. అలా తీసుకోవాలండి. ఇక చూసారా, ఇవన్నీ తీసిన తర్వాత ఇక్కడ 2 మొగ్గలు వచ్చాయి పువ్వులు. ఇంకా పువ్వులు రాలేదు, జస్ట్ మొగ్గలు వచ్చాయి చూసారా. చెట్టు నిండా ఎంత పచ్చగా ఉందో, చెట్టు నిండా కాయలు పువ్వులు ఉన్నాయండి. దీనికి ఇప్పుడు ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం. ఇవి చూసారా ఆరెంజ్ పీలు, ఇవి నేను గుండ చేసి తెచ్చుకున్నాను చూసారా. ఇదిగోటండి పౌడరు, ఈ పౌడర్ చేసి తెచ్చాను. నెక్స్ట్ ఇది బంగాళదుంపలు పేస్ట్ అండి. 24 అవర్స్ ఉంచాను, ఇది పర్మనెంట్ అయింది. ఇది అన్నీ కలుపుకొని ఇప్పుడు జాన్ చెట్టుకి ఇచ్చుకుందాం. ఇది చూసారా వేపపిండి అండి. నేను ఈ డబ్బాలో వేసి మూత పెట్టి ఉంచుకున్నాను. వేపపిండి, నెక్స్ట్ మనం ఆరెంజ్ పీల్స్ పౌడర్ చేసుకున్నాం కదా చూసారా, ఇది నెక్స్ట్ గెత్తం అండి. ఇంకోటి 3 మిక్స్ చేసుకుందాం. ఒక మొక్క కాబట్టి 1 స్పూన్ వేస్తే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇది కూడా అంతేని. వేపపిండి ఎంత వేసినా పర్వాలేదు, కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు, కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి ఇలా వేసుకుందాం చూసారు కదా. ఇది మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలాగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది మనం జాన్ చెట్టుకి ఇచ్చుకుందాం. ఈ జాన్ చెట్టు టబ్బులోనే నేను మొత్తం అన్నీ వేసానండి. ఇవన్నీ తీసేయాలి. ఇవన్నీ ఉంటే వీటికి బలం ఉండదు, జాన్ చెట్టుకి బలం ఉండదు కదా, మనం కంపల్సరీ తీసుకోవాలి. ఈ ముదిరిపోయిన ఆకులు మాత్రం తీసేయాలండి. తీసిస్తేనే మనకి ఫ్రెష్ ఆకులు వస్తాయి మళ్ళీ. చూసారా, ఇక్కడ కూడా ఒక కాయ ఉంది కదా. ఈ కాయ చూసారా ఎంత ఉందో, చాలా కేజీకి ఒకటి పోస్తాయండి ఇవి. చాలాసార్లు చూపించాను కదా. ఇంకా కేజీకి ఒకటి వస్తుంది మొత్తం. మళ్ళీ మొగ్గలు చిగుర్లు వస్తున్నాయండి. ఇగొట్టి చూడసారా, పువ్వు కూడా పువ్వు జంటలేనండి పువ్వులు. ఎక్కడ చూసినా జంటలుగానే వస్తాయి. కాయలు కూడా చూసారా. ఇది ఒకటి మాత్రం ఒకటి వచ్చింది. ఇక్కడ జంటలు ఉన్నాయి, అన్నీ జంటలేనండి. మొత్తం జంటలే ఉంటాయి. వేసుకుందామండి ఇప్పుడు. ఇందులో ఇవన్నీ తీసేయాలండి. తీసిస్తే కొంచెం వేసుకుందాం గెత్తం. ఇంకటి మనం అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా. వేపపిండి, ఆరెంజ్ పీల్ పౌడరు, నెక్స్ట్ గెత్తం అండి. చాలా సింపుల్ అండి. దీనికి వారంకి ఒకసారి కంపల్సరీ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి, లేకపోతే మనకి మొత్తం మొక్కలన్నీ ఇందులోనే ఉన్నాయి కదా, దీనికి బలం చాలదు. అందుకనే నేను ప్రతిరోజు ఏదో ఫెర్టిలైజర్, లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూనే ఉంటానండి. అది కూడా లైట్గా డైల్యూట్ చేస్తాం కదా మనం, పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఇందులో మొరం చూసారా ఎంత బాగా వేసిందో. ఈ మొరం కూడా తీసేయాలండి ఇందులోనే.
మరం తీస్తే కానీ దీనికి బలం వెళ్ళదు. ఇలాగ ఉన్నాయి కదండి, మనం కొంచెం వాటర్ వేసామంటే ఇదంతా గుండ అయిపోద్ది. వాటర్ వేసి ఇలా చెయ్యాలండి, ఇలా చేస్తేనే గుండ అవుతుంది, వాటర్ వేయి కానీ గుండ అవ్వదు. ఇంకా ఇలాగ పిండి అయిపోద్ది. చాలా సింపులేనండి. ఇది ఆవుగెత్తం అండి, నేను సంవత్సరం పైన అయింది ఉంచుకున్నాను. చూసారా, స్టోర్ ఉంచుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలాంటి ఆకులు అన్నీ తీసుకుంటే మనకి ఇక్కడ మొగ్గలు వచ్చేస్తాయి. దీనికి మళ్ళీ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఒకటి వేసుకుందాం. చూసారా, ఇది బియ్యం కడిగిన వాటర్ అంతేని. మనం ఇందాక చూపించాను కదండి పొటాటో పేస్ట్, ఇది 24 hours పర్మెంట్ అయింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం మిక్స్ చేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు ఇది వేసుకుందాం. చాలా బాగా పనిచేస్తుందండి పొటాటోస్, బంగాళదుంపలు. ఇంకోటి వేసుకుందాం. దీనికి కొంచెం ఎక్కువే ఇచ్చుకోవాలండి, ఎందుకంటే దీనికి ఒక్క మొక్క కాదు కదా, ఒక 4-5 మొక్కలు ఉన్నాయి. చూసారా, ఇగోటి చామంతి మొక్క ఉంది, మరం ఉంది. అక్కడేమో ఇది వచ్చిందండి, టమాటీ మొక్క ఒకటి వచ్చింది. ఇన్ని మొక్కలు ఉన్నాయి కాబట్టి మనం ఫెర్టిలైజర్ కొంచెం ఎక్కువనే ఇచ్చుకుంటూ ఉండాలి. చూసారా. ఓకే ఫ్రెండ్స్, చూసారా, ఇది ఏంటిది ఇందులోనే ఉండేదండి, ఇది కూడా స్ట్రాబెర్రీ. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇందులో పైన పడేసాను నేను ఈ మట్టి. చూసారా, మొత్తం ఆకులన్నీ శుభ్రం కడిగేసాను. వాటర్ ఉండిపోతుందండి, వాటర్ వెళ్ళడం లేదో ఏమైందో చూడాలి ఒకసారి. ఇప్పుడు కానీ తీసామంటే చనిపోతాయండి అవి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది నీడలోనే ఉండాలి, లేకపోతే చనిపోతుంది. అదొక్కటే ఉంది నా దగ్గర. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. తేనెటీగలు చూసారా పువ్వు చుట్టూ ఎలా తిరుగుతున్నాయో. ఎల్లో కలర్ పువ్వులను ఎక్కువ తేనె ఉంటుందండి, అందుకే అవి తేనెటీగలు తిరుగుతున్నాయి తెగ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.